హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, నేను వారం రోజులు అవుతుంది మొక్కలను పట్టించుకొని ఊరికి వచ్చి రాత్రి వచ్చాము. ఇక్కడ చూసారా బీర చెట్టు, మీరు అంతకు ముందర కూడా చూశారు. ఒక షార్ట్ కూడా తీసాను, అది కూడా షార్ట్ పెడతాను మీకు. చూడండి, ఊరు వచ్చేసరికి బొచ్చు పురుగు అని నల్లగా ఉంటుంది కదండి, ఆ పురుగు పడి అసలు ఎట్లా అయిపోయిందో చూడండి, మొత్తం తినేసింది. నేను వెళ్ళే రోజు కూడా అంత లేదండి, మేము గురువారం వెళ్ళాము. చూడండి, మొత్తం తినేసింది. ఇక్కడ చూడండి, ఇంకా నేను కసువులు కూడా జమ్మలా ఇప్పుడు నిద్రలేసి ఎండబడి లేసాను. ఎంత పురుగు పడిందో, ఎట్లా చేసిందో, మొత్తం ఎండిపోయింది. ఆ పురుగు పడితే ఇక మొత్తం నాశనమే. అక్కడ ఒక బీరకాయ ఉందండి, కనిపిస్తుందా? ఇదిగండి అక్కడక్కడ ఆ ఒక బీరకాయ కోసుకుంటా. ఇంక ఇదంతా తీసి పడేయాలి, శుభ్రం చేయాలి. పైన చెట్లు ఎట్టున్నాయో తెలియదు. రాత్రి మేము వచ్చిన తర్వాత కొంచెం 4 చినుకులు పడ్డాయి అంట రాత్రి. నాకు ఎదురమ్మాయిని అడిగితే చెప్పింది. మొత్తం అయిపోయిందండి. బీర చెట్టు, చిక్కుడు చెట్టు ఆకులన్నీ పోయినాయి, పైనుంచి ఎండుకుంటా వస్తున్నాయి. ఇక పైకి వెళ్ళి చూడాలి ఎట్లా ఉందో పైన మొక్కల పరిస్థితులు. అసలు ఎంత పురుగు వచ్చిందండి. నేను మొన్న పోయేటప్పుడు కూడా లేదు ఆ పురుగు, ఇప్పుడు చూస్తే ఈ రకంగా అయిపోయింది. ఈ చెట్లు పాపం ఎంత ఎండలండి. ఇక్కడ ఒంగోలులో అయితే మొన్న కూడా చెప్పా కదా, అంతకుముందు వీడియోలో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అని. అంత ఎండలు, సూర్యభగవానుడు చూడండి ఎట్టున్నాడు. అసలు హైదరాబాద్లో ఎండక ఎట్లా ఉందో తెలియలే, అసలు ఎండే లేదు. హైదరాబాద్ వాళ్ళకేమో వర్షాలు, దారులు అమ్మట గుంటలు గుంటలుగా నీళ్ళు, చెరువుల్లాగా హైదరాబాద్లో చూసా కదా న్యూస్లో చూపిస్తుంటే. అంత ఉంటుందా? ఎక్కడెక్కడో చూపిస్తారులే అనుకున్నా, కానీ నేను చూసా బాగా ఉంది వర్షం అక్కడ. ఇక్కడ మనకే లేదు, ఒంగోలు వాళ్ళకి. ఈ పూలు కోసుకొని ఇంక పైకి వెళ్దాంలని ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ చూసేసరికి ఈ చెట్టు అంతా ఈ రకంగా అయిపోయింది. 7:30కి లేచి బయటకు వచ్చా. ఇప్పుడు ప్రయాణాలు చేసి వచ్చేసరికి పైకి వెళ్దామండి. చూడండి మొక్కలు ఎలాగైపోయినాయో. నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచే చూపిస్తున్నా ఏం చేయాలి మొక్కలను. అసలుకి 4 రోజులు వదిలిపెట్టిపోతే చూడండి ఎట్లయినాయో, పండిపోయినాయి అన్నీ. మొన్న బాగా తిప్పుకున్నాయిలే అనుకున్నా, అస్సలు ఏమన్నా జీవకాలం ఉందేమో చూడండి. మళ్ళీ నేను ఇప్పుడు ఎన్ని రోజులు పట్టిద్దో వీటిని మళ్ళా యథాతథం రావాలంటే. అమ్మ మల్లె చెట్లు చూడండి తల్లి, పూలు మాత్రం పోస్తున్నాయి. నిజంగా 2 రోజులు 3 రోజులు అయితే తట్టుకుంటాయి కానండి, ఇక అంతకు మించి ఇంకొక రోజు గడిచినా పాపం తట్టుకోలేవు. చూడండి ఇన్ని పూలు, నీళ్ళు లేకపోయినా ఆ వాతావరణానికి ఎట్లా బతుకున్నాయో పాపం. రాత్రి ఒక్కరోజు జల్లు పడిందంట, నేను చూడలేదు. చూడండి ప్రతి చెట్టు అసలు ఏదో బతికున్నాము అన్నట్టుగా ఉన్నాయండి. మీరు కూడా ఎవరన్నా ఎప్పుడన్నా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లాగే అవుతున్నాయా మొక్కలు? ఇంతే కదా అయ్యేది. అమ్మా పచ్చదనం అంతా పోయిందండి. నా మిద్దె తోటలో పచ్చదనం అంతా పోయింది. అయ్యో అయ్యో అయ్యో. అమ్మ సపోటా మొక్క అన్నీ పోయినాయి. ఎంత ఎండలండి ఇప్పుడైతే మాకు. ఈ ఎండలకి అసలు మొత్తం పోయినాయండి. ఈ మట్టి ఎత్తిపెట్టాం కదా, వీటిల్లో అయితే అది అటిక మామిడాకు, తోటకూర విత్తనాలు పడి మొలుస్తూ ఉన్నాయి. చూడండి
అరటి చెట్లు అవి అయితే మొత్తం సీతాఫలాలు కానీ మొత్తం వడిలిపోయినాయి. అసలు ఆకులు పండిపోయి 2 రోజులు కనుక వర్షం లేకపోతే చనిపోతాయి. ఇది చూడండి ఈ పరిస్థితి. అమ్మా అమ్మా అమ్మా, ఇది ఒక్కటి తట్టుకుంది. నాటిన మందారం అటు పక్క ఎట్టున్నాయి అవి చూడాలి. జామ పిందెలు చూపించా కదండి, పిందెలన్నీ కూడా అట్లా అయిపోతున్నాయండి. దేవుడా, ఒక్క జల్లన్నా పండియని రోజు కోరుకుంటా. ఒక్క జల్లి నాయన 2 రోజులు అని. అసలు మొక్క చూడండి ఎట్లా అయిపోయినా. కొన్ని మొక్కకి వాటర్ లేకపోతుంది, కొన్ని మొక్కలు తట్టుకోలేవండి. చెట్టు చూసారా, అయ్యా దేవుడా, కొమ్మ అంతా ఎండిపోయింది. చూడండి, నిమ్మకాయలు కొనాలి అనుకున్నాను, ఇంకా నా టైం లేక కొయ్యలేక కాయలు ఏమి గుత్తులు నిమ్మలు మొత్తం పడిపోయినాయి. దానిమ్మకాయ చూడండి, నీళ్ళు పోయిన వాళ్ళ కాయలు కోసుకునే అర్హత లేదు. ఈ మొక్కలు కూడా కొంచెం వస్తున్నాయి. ఉందండి నిమ్ము, ఈ పూలో మాత్రం నిమ్ము ఉంది. ఇదొకటి. గులాబీలు కూడా వచ్చి ఎండిపోతున్నాయి. ఇక్కడ ఒక్కరోజు ఉంది, కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇది కొంచెం వచ్చింది, ఇది పర్వాలేదు. ఆ నిమ్మ మొక్క అయితే మొత్తం ఎండిపోయినట్టే వచ్చినాయి ఈ నిమ్మలు. ఇది తిరగనాటాం కదండి, ఇది కూడా పర్వాలేదు. అమ్మా అయ్యో, వచ్చాలే ఇంకా మీ పని చూసుకుంటా. ఈ దానిమ్మకాయలు కూడా ఎందుకు కోసేస్తున్నా. ఇవ్వండి అమ్మా, ఇవన్నీ ఎప్పుడు పాలకు రావాలి ఏందో అసలుకి. ఆ జామ చెట్లన్నీ పోయినాయి. బెండకాయలు ముదురుతున్నాయా, ఈ చెట్లు ఎండిపోయినాయి. ఇక్కడ ఈ మొక్కలు తిరుగుతూ ఇక్కడే ఉండి కూడా బయట కష్టపడితే లాగా అయిపోయారా. ఇదండి మొక్కలకి వాటర్ ఇస్తున్నానండి. ఇప్పుడు ఇట్లా కొంచెం కొంచెం లైట్గా వాటర్ ఇచ్చుకుంటే సాయంత్రం మళ్ళీ కొంచెం ఇచ్చి అంటారు కదా, కొంచెం గొంతు తడిపినట్టు అనమాట. బాగా దప్పికేసినప్పుడు కొద్దిగా తాగుతాం కదా వాటర్, అట్లాగా. ఇదండి చెర్రీ పండ్లు కింద రాలి పడుతున్నాయి. ఇదండి ఇక్కడంతా రాలిపడి ఒక్కిపోయినట్టు వచ్చినాయి. ఇవన్నీ రాలిపోయినాయి, ఇవన్నీ పచ్చికాయలు. పక్షులు రాలబడుతుంటాయి కదా కొన్ని. ఇదిగండి కాయ, ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఒక్కరో తట్టుకుందండి చెర్రీ, బార్బడాస్ చెర్రీ మొక్క. ఇవి ఇంకా ఉన్నాయి, కోసి ఇంట్లో పెట్టినా పండుతున్నాయి అండి. ఇవి పచ్చి ఒక రకంగా దోరగా కోసుకున్నా కూడా పండుతున్నాయి. చూసే కదా ఇంట్లో పెట్టి. బత్తాకాయలు కూడా అట్లాగే అయిపోయినాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది. మీరు చెప్పండి, ఎట్లా చేస్తే ఈ మొక్కలన్నీ వాలుకు వస్తాయో ఎవరైనా కామెంట్లో చెప్పండి. బత్తాకాయ చెట్టు చూడండి, అసలు
అసలు వడబడిపోయింది. ఇవి ఇక్కడ పెడితే నా తర్వాత తీసుకుంటా. బత్తాయి కూడా కాయలన్నీ ఇవన్నీ ఇట్లా పండిపోయిందండి కాయ. ఇటు ఏమో ఒక రకంగా ఉన్నాయి. ఇది ఒకటి కోస్తాను. ఇదిగండి బత్తాకాయ. ఇట్లా వస్తేనే పోయినసారి ఒక కాయ కోసానండి నేను. పక్క ఎట్టున్నాయి. ఇదిగండి ఇది కూడా ఈ 2 కాయలు పండినాయండి. ఇట్లా కోస్తున్నాను. మెత్తగా ఊడి వస్తున్నాయి. ఎండిపోయినట్టు వచ్చేసరికి ఇదిగండి 3 బత్తాకాయలు కోసా. ఇవి కొంచెం వాటర్ ఇస్తే కొంచెం మళ్ళీ మామూలుగా వస్తాయండి. 2 రోజులు ఆగి కోస్తాను. ఇవ్వండి కనిపిస్తున్నాయా? ఎండ ఒక పక్క నాకు అసలు ఏం కనపడట్లేదు. ఇలా పెడుతున్నా వాలిపోయింది. ఇవ్వండి అవి కోసాను. వాటరు ఇట్లా లైట్గా ఇస్తున్నా. ఇంకా ఏమన్నా చేస్తే బాగుంటాయా, మొక్కలు త్వరగా కోలుకుంటాయో ఎలా చేస్తే చెప్పండి మీకు తెలిస్తే. ఇంకేంటంటే జాగ్రత్తగా 2 పూట్ల వాటర్ ఇచ్చుకుంటూ వాటికి ఫుడ్ ఏదన్నా లైట్గా ఫుడ్ లిక్విడ్స్ ఇచ్చుకుంటూ, ఇలాంటప్పుడు మనం బాగలేని మనుషుల్ని అట్లా వాళ్ళని ఫుడ్ పెట్టి జాగ్రత్తగా లేపుతాము. అట్లా చేయాలి. ఇప్పుడు వీటిని చూడండి, నిజంగా ఎంత బాధ వేస్తుందంటే నాకైతే. మీరు చూడండి నా మొక్కలు ఎలా ఉంటాయి అని మీరు అంటారు. అలా ఉన్నాయా? ఏందండి అసలు ఎండలు, అసలు ఎంత ఎండలు చూసారా? బీడు పడిపోయినట్టు. ఇది చూడండి, చిన్న ఉసిరి, పప్పు ఉసిరి అంటారు కదా, ఆ మొక్క మొత్తం ఇంక 2 రోజులు కనుక లేకపోతే పరిస్థితి ఏంది. ఇక లిల్లీ పూలు పూసి అన్నీ కాడలు మిగిలినవి అన్నీ కట్ చేయాలి. ఎంత పనో అసలు. ఇంకా వాటర్ ఇస్తానండి, ఇచ్చి పూలు కోసుకొని వెళ్తాను. ఎట్టయినా మనిషి లేకపోతే అంతేనండి. పిల్లలైనా మనుషులైనా మొక్కలైనా అదే పరిస్థితి. ఇప్పుడు వీటన్నిటికీ నేను ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లే. మళ్ళీ యథాతథంగా తీసుకురావాలంటే ఎన్నాళ్ళు పట్టిద్దు. ఈ మందారం కూడా మొక్కలన్నీ కొమ్మలన్నీ కట్ చేయాలండి కొంచెం. ఎందుకంటే మళ్ళీ మనం ఇచ్చే లిక్విడ్స్ తీసుకొని త్వరగా అందుకోవాలంటే ఇంత దూరం రాలేవు, అంత బలంగా తీసుకోలేదు మొక్క. అందుకని కొంచెం కొమ్మలు కట్ చేస్తాను. ఆ చివర్లు అంతా తీసేస్తే మనం ఇచ్చే లిక్విడ్ ఆ బలం అనేది ఆ కింద వేర్లకు తీసుకొని మొక్క త్వరగా కోలుకుంటుంది. అన్ని మొక్కల పరిస్థితి అలాగే ఉందండి. నేను అక్కడక్కడ పూలు ఉన్నాయి, ఇటు ఇచ్చాను కొన్ని వాటర్ ఇక్కడ. అసలు ఇది చూడండి ఎట్లాగైపోయిందో. ఈ మందార చెట్టు చూడండి. అమెరికాలో కొన్ని చెట్లు ఇలా ఆకులు పండిపోయినవి చూపిస్తుంటారు కదా, అంటే విదేశాలలో కొన్ని చోట్ల. అప్పుడు అవి చూసి భలే బాధపడేదాన్ని నేనైతే. అబ్బా వాళ్ళ సీజన్ కావాలి, అట్లాగా అయిపోతుంది కావాలి అనుకున్నా. ఇప్పుడు మనకి అట్టా ఉన్నాయి. ఇప్పుడు ఇదిగండి పూలు దేవగన్నేర, ఇవి మాత్రం పూస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇక్కడ గులాబీలు చూడండి. ఇదండి మొన్న ఒకరు అన్నీ సెట్ అవుతున్నాయి, గడ్డి వీకేసాను అనుకున్నా. ఇవి కూడా గులాబీలు పూసి బాగా విచ్చుకున్నాయండి. ఇంక ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి, ఎన్నాళ్ళు పట్టిద్దాం. ఇంక ఇంతే, చెప్పుకుంటా పోతే ఇంతే అవుతుందండి. సరేనండి, అయితే నాకు మటుకు భలే బాధగా ఉందండి మొక్కలను చూసి. మీకు ఎలా అనిపించిందో, నా మొక్కలు నా బాధ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి. ఇక్కడ చూడండి రాధా మనోహరం ఒకటి ఇట్లా గుట్టగా పెట్టుకున్నాను, ఇది కూడా అట్నే వడబడిపోయింది. అసలు ఈ మందార మొక్కల్లో ఏమన్నా జీవం ఉందా అండి? చూడండి చూడండి, అసలు ఇదైతే మరి ఏలబడిపోయింది. అమ్ములు తల్లి, బాబా. ఈ పురుగులు ఒకటి, ఈ పురుగులు చూడండి. అబ్బా చూడండి ఇక్కడ పూలు ఏం లేదు, ఏలబడిపోతున్నాయి. బాగా తట్టుకున్నాయి, ఇక పూలు ఇస్తున్నాయి అని అనుకునే లోపు మళ్ళీ ఇట్లాగైంది.
ఏం చేస్తాం, కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలంటారు కదా, తప్పదు. విరజాజుల మొక్క కూడా అట్టనే అయిపోయింది. ఏం లేదు, జీవం లేదు, ఇంకా కాడ వడలిపోతుంది. పూలు అయితే వస్తున్నాయి బాగానే. సన్నజాజుల మొక్క కూడా అది కొంచెం నీడ పట్టున ఉంది కాబట్టి ఒక రకంగా ఉందండి. పూలు ఉన్నాయి, కొయ్యాలి అవి కూడా. ఒకసారి అట్లా చూడండి. ఆ సపోటా చెట్లు ఎన్ని వాల్ చేయాలి. మొన్న ఇక్కడ ఈ చిక్కుడు చెట్టు ఇటు అల్లుకుంటుందిలే అని చెప్పి కట్ చేసా, మళ్ళీ చిగురులు వస్తుందిలే అని చెప్పి. అసలు ఆ రోజు మొత్తం బీకినా నాకు పురుగు కనిపించలేదు, మొత్తం బీకేసినా పోయేది. ఆ కింద చెట్లు కూడా అట్ట పాడైపోయినాయి. ఈ చెట్లు ఎప్పుడు ఎన్నాళ్ళు పట్టుద్ది ఈ మొక్కలన్నీ వాళ్ళకి వచ్చేసరికి. ఓకే అండి. కాయ కూడా మెత్తగా అయిపోయిందండి, సపోటా కాయ పిందె కూడా మెత్తంగా అయిపోయింది. ఇవన్నీ చూడాలి. మొత్తం వాటర్ ఇస్తాను ఇప్పుడు, ఎలా తట్టుకుంటాయో, ఎన్నాళ్ళకి సెట్ అవుతాయో మళ్ళీ చూడాలి. నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని జ్యూస్ పిండి పక్కన పెట్టుకుంటే ఏదైనా వాడుకోవచ్చు. ఇవి కూడా మొత్తం కటింగులు చేసి పెట్టుకోవాలి. ఎక్కడన్నా చిగుర్లు వచ్చినాయి పాపం, ఇదిగోండి చిగుర్లు వచ్చినాయి కూడా మళ్ళీ ఎండిపోయినాయి. చూస్తా ఎలా చేయాలో వాటిని చేయాలి. వీటన్నిటికీ వాటర్ ఇచ్చి వెళ్తానండి. చూడండి, వీటిని బాధ పెట్టేసా నేనైతే. ఇప్పుడు ఎన్ని రోజులు పట్టిద్దో ఇవన్నీ నేను ఇంక చెప్పుకుంటా పోతే ఇంక ఇవే మాటలు. ఓకేనండి, ఉంటానండి. ఈ మొక్కల్ని మొత్తం పురుగు తింటుంది. ఇవన్నీ పురుగులు, ఇప్పుడు 4-5 పురుగులు చూశాను నేను. మనం తిరుగుతా మొక్కల్లో ఉంటే అవి కూడా బాగుంటాయి. పురుగులు కూడా నా మొక్కలకు పెద్దగా పురుగులు రావండి, నేను చూసుకుంటా ఉంటాను కాబట్టి. ఓకే అండి.